ఇశ్రాయేలీయులకు నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా అని ఈ వారం పరాష మిష్పటీం ప్రారంభమవుతుంది. హెబ్రీ దాసుని గూర్చి మొట్టమొదటిగా ఈ భాగం ప్రస్తావిస్తుంది. ఎవరైతే తన యొక్క సేవాకాలము పూర్తయిన తరువాత కూడా స్వతంత్రునిగా వెళ్లకుండా నేను నా యజమానుని ప్రేమించుచున్నానా, నేను అతనిని విడిచి స్వతంత్రునిగా వెళ్ళనా అని చెబుతాడో అతని కూర్చిన విధులు తోరా చెబుతుంది. అయితే ఎందుకని ఏ మనిషి అయినా స్వేచ్ఛను నిరాకరిస్తాడో, ఎందుకని తోరా ఇలాంటి విషయాన్ని మొట్టమొదటిగా ఈ భాగంలో ప్రస్తావిస్తుంది? ఐగుప్తు నుండి విడుదల పొంది ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్న ఇశ్రాయేలీయులకు హషేం ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు? ఇది అర్థం చేసుకోవాలి అంటే మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఒకసారి ఒక వ్యక్తి ఓ ఊరిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే అతను వెళుతూ ఉండగా ఒక విషయం అతని కంటపడింది. అదేమిటంటే ఒక పెద్ద ఏనుగు మైదానం మధ్యలో నిలబడి ఉంది. దానిని బంధించడానికి ఏ విధమైన కంచె గాని బోను గాని లేనే లేదో. కేవలం ఒక చిన్న తాడు మాత్రం దాని కాలుకి కట్టబడి ఉంది. దానిని చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఆ పెద్ద ఏనుగు ఎంతో తేలికగా ఆ తాడును కేవలం ఒక్క అడుగుతో తెంపివేయగలదు. అయితే ఆ ఏనుగు ఎంతో ప్రశాంతంగా కదలకుండా అక్కడే నిలవబడి ఉంది. దానిని తెంచివేయడానికి కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదే. అప్పుడు ఆ వ్యక్తి అయోమయంతో ఆ ఏనుగు యొక్క యజమాని దగ్గరకు వెళ్ళి, ఎలా నీవు ఈ ఏనుగుకు ఇంత బాగా శిక్షణ ఇవ్వగలిగావు? అది పారిపోకుండా ఎలా చేయగలిగావు? అప్పుడు ఆ యజమాని నవ్వుతూ ఇలా జవాబు ఇస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఏనుగు చిన్నదిగా ఉన్నప్పుడు నేను దానిని తీసుకుని వచ్చాను. అప్పుడు అది పారిపోకుండా ఒక తాడును కట్టాను. ఆ ఏనుగు ఎంతో ప్రయత్నం చేసింది ఆ తాడును తెంపి పారిపోవటానికి. అయితే అప్పుడు అది ఎంతో చిన్న పిల్లగా ఉండడం వల్ల దాని శక్తి సరిపోలేదు. కొన్ని రోజుల పాటు ప్రయత్నం తరువాత దానివల్ల కాకపోవటం వల్ల అది ప్రయత్నించడం మానేసింది. అయితే ఇప్పుడు ఆ ఏనుగు పెద్దదయింది. ఇప్పుడు ఆ తాడును తెంచే శక్తి దానికి ఉంది. అయితే దాని ఆలోచనలో మాత్రం ఆ తాడును తెంచలేను అని నాటుకుపోయింది. ఇదే మిష్పటీం పరాష హెబ్రీ దాసుని గురించి మనకు చెప్పాలి అనుకుంటుంది. ఎందుకని ఒక దాసుడు నేను స్వేచ్ఛగా వెళ్ళను అంటున్నాడు అంటే అతను శారీరకంగా బంధించబడి లేడు గాని మానసికంగా మాత్రం బానిసత్వం అతనికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అతనికి ఆ సంకెళ్ళు లేనప్పటికీ అతని ఆలోచనలో మాత్రం బంధించబడి ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను మనం చూసినట్లయితే వారు కొన్ని దశాబ్దాలుగా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, ఎప్పుడు భోజనం చేయాలి అని ప్రతీది కూడా వారు ఆజ్ఞాపించబడేవారు. దేవుడు వారిని ఎన్నో అద్భుతాలతో ఐగుప్తు నుండి విమోచించి ఒక కొత్త భవిష్యత్తు వైపు నడిపిస్తున్నారు. భౌతికంగా వారు స్వేచ్ఛను పొందారు. అయితే హషేం వారి అంతరంగమును చూస్తున్నారు. ఒక్కసారిగా ఒక వ్యక్తి బానిసత్వం నుండి విడుదల పొందవచ్చు. అయితే అతని లోపల లోతుగా నాటబడిపోయిన బానిస యొక్క మనస్తత్వం మాత్రం తొలగిపోదు. ఇందుచేతనే తోరా దాసుని యొక్క విధులను ఈ పరాషాలో చెబుతుంది. హషేం ఇజ్రాయేలీలకు బోధిస్తున్నారు. బానిసలుగా ఉన్న మీ మనస్తత్వం ఇంకా మారకపోతే మీ విమోచన పూర్తి కాలేనట్టే. ఐగుప్తు కేవలం వారి దేహాలను బంధించలేదు, వారి ఆలోచన విధానాన్ని కూడా మార్చి పడేసింది. భయంతో జీవించడం అలవాటు అయిపోయింది.
హషేం కేవలం వారి యొక్క సంకెళ్లను విరగొట్టాలి అనుకోవడం లేదు. బానిసత్వంలో ఉన్నారు అనే వారి ఆలోచనను తొలగించాలి అనుకుంటున్నారు. అయితే ఈ యొక్క సందేశం కేవలం వారికి మాత్రమే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. జీవితం కొన్నిసార్లు చిక్కుకుపోయినట్లుగా అనిపిస్తుంది. ఇంకా ఏది మారదు, జీవితం ఇంతే అని మనం అనుకుంటాం. అయితే అది నిజం కాదు. దానిని మార్చగలిగే అవకాశం మనకి ఇవ్వబడుతుంది. దానిని ఎదుర్కొనే సామర్థ్యం మనకు వస్తుంది. పరిస్థితులు మారుతాయి. అయితే కేవలం మన ఆలోచన మాత్రమే మారలేదు. ఆ ఏనుగు ఏ విధంగా అయితే దానికి సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం నేను చేయలేను ఏమో అనే ఆలోచన వల్ల ఆగిపోయిందో, అదే విధంగా మనం కూడా మన యొక్క ఆలోచన విధానమును బట్టి ఆగిపోతున్నాం. ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో అప్పుడే అసలైన విమోచన ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనం మన గతాన్ని వదిలి నాకు చెయ్యగలిగే సామర్థ్యం ఉంది అని ఆలోచించడం ప్రారంభిస్తామో అప్పుడు మనలను ఏ విధమైన బంధకం కూడా ఆపలేవు. షలోం.